యాత్ర 2 చిత్రం బుడిబుడి అడుగులు వేసుకుంటూ థియేటర్లలోకి అడుగుపెట్టింది. అక్కడ బోల్తా కొట్టింది. కానీ ఈ యాత్ర అంతటితో ఆగలేదు. అలా అలా వెళుతూ ఆంధ్ర ఊటీ హార్స్లీ హిల్స్ లో ఆగిపోయింది. చిత్ర దర్శక నిర్మాత మహి వి రాఘవకు అక్కడ లాభం కార్డు పడుతోంది. సుమారు 20 కోట్ల విలువైన 2 ఎకరాల సర్కారు వారి స్థలం ఆయనకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల ముంగిట వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హీరోగా చేస్తూ ఎమోషనల్ ఫ్యాంటసీ డ్రామా తీసిన మహి వి రాఘవకు అందుతున్న అదనపు రెమ్యూనరేషన్ ఇది. యాత్ర 2 పేరుతో తనను హీరోగా ఉదాత్తమైన లక్షణాలున్న కథానాయకుడిగా సినిమా తీసిన దర్శకుడు నిర్మాత మహి వి రాఘవకు ముఖ్యమంత్రి జగన్ భారీ పారితోషికం అందిస్తున్నారు. తన సొంత సొమ్ము ఎంత సమర్పించుకున్నా ఎవరికి ఏ అభ్యంతరం ఉండేది కాదు. కానీ ప్రజల ఆస్తిని దారాదత్తం చేస్తున్నారు. ఆంధ్ర ఊటీగా పేరు పొంది స్వచ్ఛమైన వాతావరణానికి నెలవైన హార్స్లీ హిల్స్ లో 2 ఎకరాల స్థలాన్ని మహికి అప్పగిస్తున్నారు. యాత్ర 2 ఆలోచన మొదలైనప్పుడు దరఖాస్తు వెళ్లింది. సినిమా విడుదల కాగానే భూమి బదిలీకి రంగం సిద్ధమైపోయింది. హార్స్లీ హిల్స్ పై టూరిజం రిసార్ట్ కు దగ్గరలోనే 2 ఎకరాల స్థలాన్ని మహి వి రాఘవకు కట్టబెడుతున్నారు. హార్స్లీ హిల్స్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 4000 మీటర్ల ఎత్తులో ఉండి పేదవాడి ఊటీగా పిలువబడే ఈ హార్స్లీ హిల్స్ మీద జగన్మోహన్ రెడ్డి కన్నుపడింది. యాత్ర 2 సినిమా తీసిన దర్శక నిర్మాత మహీధర్ కి అక్కడ స్థలాన్ని కేటాయించాలనుకోవడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. యాత్ర 2 తీసినటువంటి నిర్మాత అక్కడ 10 ఎకరాల స్థలం కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవడం, ఇతను సినిమా రిలీజ్ అయిన తర్వాత కిట్ పోగోకు తెరలేపి అక్కడ అతన్ని కేటాయించాలనుకోవడం మంచి పద్ధతి కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి బాబు సొత్తు ఏం కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ స్థలాన్ని అది కోటాఊరు పంచాయతీ తంబలపల్లి నియోజకవర్గంలో ఉంది, బీకొత్తకోట మండల పరిధిలో ఉంది. ఆ స్థలాన్ని 340 కోట్లు శాంక్షన్ చేసి గ్రామీణ క్రీడల అభివృద్ధి శిక్షణా కేంద్రంగా తయారు చేయాలని చెప్పి దాదాపు 160 కోట్లు నిధులు కూడా విడుదల చేసి పనులు చేసినటువంటి సందర్భం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని అటకెక్కించి నిలుపుదల చేసి ఇప్పుడు దాన్ని తన అనుచరులకు కట్టబెట్టాలనుకోవడం చాలా దుర్మార్గంగా మేము భావిస్తున్నాం. దీనిని ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ ఖండించి అవసరమైతే ధర్నాలు కూడా చేసి దీన్ని నిలుపుదల చేసేదానికి ఒక పోరాట ఐక్య కార్యాచరణ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలి. అలా కాకపోతే జరగబోయే పరిణామాలకు జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.